మాట విలువ. రాయల కాలంలో రాచపల్లి అనే ఊరు పాడి పంటలతో కలకల్లాడుతూ ఉండేది. కలిసిమెలిసి జీవించిన గ్రామస్తులు ఆ తర్వాత ఆ వైభవాన్ని కొనసాగించలేకపోయారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించసాగారు. ఇలా కాలక్రమంలో గ్రామంలో ఎన్నో సమస్యలు తిష్టవేశాయి. జనాలు రోగాల బారిన పడడం ప్రారంభమైంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడమే ఇందుకు కారణం. ఆ ఊరిలో నందుడను ఒక విద్యావంతుడైన యువకుడు ఊరిని బాగు చేయాలనుకున్నాడు. ఎన్నోసార్లు తనలో తను తప్పించేవాడు. అతడు తనకు తెలిసిన విషయాలను గ్రామ పెద్దలతో, ప్రజలతో చెప్పాలని ప్రయత్నించాడు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం, వర్షపు నీటిని నిల్వ చేద్దాం, ఊరి చెరువును బాగు చేసుకుందాం అని చాలాసార్లు చెప్పాడు. కానీ ఎవరూ అతని మాటలు పట్టించుకోలేదు. ఈ విషయాలన్నీ అతని ప్రాణ స్నేహితుడైన గోవిందుకు చెప్పి బాధపడేవాడు. ఆ ఊరిలో ప్రసిద్ధ లక్ష్మీ చెన్నకేశవస్వామి గుడి ఉంది. ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఆ ఉత్సవాలకు పరమానంద స్వామిని గ్రామస్తులు ఆహ్వానిస్తారు. ఎంత ఖర్చైనా సరే భరించి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఆ ఏడాది బ్రహ్మోత్సవాలకు పరమానంద స్వామి వచ్చాడు. ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం పూర్తయ్యాక తాను గ్రామస్తులకు కొన్ని లౌకిక విషయాలను చెప్పాలనుకుంటున్నానని, తాను చెప్పినవి ఆచరిస్తే చేయాలని ఆలోచన ఉంటేనే చెబుతానన్నాడు. ఆచరిస్తామని తలూపారు గ్రామస్తులు. పరమానంద స్వామి గ్రామంలోని సమస్యలన్నింటినీ ప్రస్తావించాడు. రహదారులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పాడు. గ్రామ చెరువులో పూడిక తీసి బాగు చేసుకోమన్నాడు. బడిని తీర్చిదిద్దుకోమన్నాడు. వైద్య సదుపాయాలు కల్పించుకోమన్నాడు. అందుకోసం గ్రామంలోని పెద్దలను ఎంపిక చేసి ఆ పనులను శ్రద్ధగా చేయమని చెప్పాడు. వచ్చే బ్రహ్మోత్సవాల సమయానికి ఇవన్నీ జరిగిపోవాలని చెప్పాడు. గ్రామ పెద్దలు, ఊరి జనం సంతోషంగా ఒప్పుకున్నారు. స్వామి వెళ్ళిన తర్వాత గ్రామస్తులు ఆ పనులపైన దృష్టి సారించారు. 6 నెలల కాలంలోనే గ్రామంలోని సమస్యలన్నీ తీరిపోయాయి. ఆ తర్వాత ఒకరోజు నందుడు, గోవిందు కలుసుకున్నారు. ఏం నందనా, నీ కల నెరవేరిందా? నువ్వు ప్రస్తావించిన సమస్యలన్నీ తీరిపోయాయి కదా? నవ్వుతూ అన్నాడు గోవిందు. అవును, నేను అనుకున్నవన్నీ జరిగాయి. ఇప్పుడు ఊరు బాగుపడింది. అయితే నాకు ఒకటి ఆశ్చర్యంగా ఉంది. నేను ఎన్ని రోజులు ఎంత చెప్పినా ఎవరూ నా మాట వినలేదు. కానీ పరమానంద స్వామి చెప్పగానే అందరూ చకచక పనులు పూర్తి చేశారు. ఎందుకు అని అమాయకంగా నందుడు గోవిందుని అడిగాడు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్లుగా మన ఇంటి వాళ్ళో, మన స్నేహితులో, మన ఊరి వాళ్ళో చెబితే వినిపించుకోరు. అదే వేరే వారు వచ్చి చెబితే ఆ మాటకు విలువిస్తారు. నిజానికి ఇప్పుడు గ్రామంలో జరిగిన అభివృద్ధికి కారణం నువ్వే అన్నాడు గోవిందు. నేనా? అదెలా? ప్రశ్నించాడు నందుడు. పరమానంద స్వామి చెప్పినవన్నీ నువ్వు చెప్పిన అంశాలే. నువ్వు రోజు ఇవన్నీ నాతో చెప్పి బాధపడినవే కదా. నువ్వు చెప్తూ బాధపడ్డావు. ఆ విషయాలన్నింటినీ, దాని గురించి నేను ఆలోచించాను. స్వామి మన ఉత్సవాలకు వచ్చే కొన్ని రోజుల ముందే నేను ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పాను. ఆయన నవ్వుతూ నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. గ్రామస్తులకు ఆయనపై అపారమైన గౌరవం, భక్తి ఉన్నాయి కాబట్టి శ్రద్ధగా విన్నారు, ఆచరణలో పెట్టారు. శంకులో పోస్తే తీర్థం అన్నట్లు నువ్వు చెప్పిన విషయాలే ఆయన పలికాడు కాబట్టి గొప్ప విషయాలు అయ్యాయి అంటూ నవ్వాడు గోవిందు. ఈ కథ వేరే వద్ద నుండి సేకరించడం జరిగింది. దీని మూలం వేరే పుస్తకం నుండి